బోర్ కొడుతుందని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వచ్చా. మీకు ఈ గ్యాప్లో NoSQL వర్సెస్ SQL నేర్పిస్తాను. అంటే రిలేషనల్ డేటాబేస్ వర్సెస్ నాన్ రిలేషనల్ డేటాబేస్ అనమాట. సో రిలేషనల్ డేటాబేస్లో డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయ్యింది. దాని కిందికి SQL అండ్ పోస్ట్గ్రెస్ వస్తాయన్నమాట. అదే నాన్ రిలేషనల్ డేటాబేస్లోకి అయితే MongoDB, Cassandra, ఇంకా రెడీస్ ఇవన్నీ వస్తాయి అనమాట. రిలేషనల్ డేటాబేస్లో డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో స్ట్రక్చర్డ్గా స్టోర్ అయ్యింది. అది అంత ఫాస్ట్ ఉండదు అనమాట. సో ఇవి వచ్చేసి బ్యాంక్స్, స్టూడెంట్ రికార్డ్స్ స్కూల్లో స్టోర్ చేసుకోవడానికి దానికి SQL వాడతారు. అదే NoSQL ఎవరెవరు వాడతారంటే నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ NoSQL వాడతారనమాట. MongoDB, Cassandra, రెడీస్ ఇలాంటివన్నీ ఎందుకు వాడతారంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి, స్కేలబిలిటీ ఎక్కువ, ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఎక్కువ అనమాట. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మీరు చూసుకుంటే లైక్స్ కానీ కమెంట్స్ కానీ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి కదా నిమిషానికి పర్ సెకండ్. సో అవన్నీ మేనేజ్ చేయడానికి NoSQL అంటే MongoDB, JSON ఫార్మాట్లో స్టోర్ అయ్యే డేటా ఇవన్నీ అయితే బాగా పనిచేస్తాయి అనేసి సో NoSQL అయితే యూజ్ చేస్తారనమాట. సో మీరు కనుక SQL నేర్చుకుందాం అనుకుంటే మన పేజ్ ఓపెన్ చేసి చూడొచ్చు. దాంట్లో నేను 60 to 70 days మొత్తం SQL అంతా టీచ్ చేశాను అనమాట, ఒక 70 days. అండ్ మీరు MongoDB నేర్చుకుందాం అనుకున్నా కూడా మన పేజ్లో రీసెంట్గానే నేను ఒకటే రీల్లో మొత్తం MongoDB ఇంపార్టెంట్ కమెంట్స్ అన్ని నేర్పించాను అనమాట. సో మీరు అక్కడ కూడా MongoDBని చూడొచ్చు. మీకు నోట్స్ కావాలనుకుంటే అక్కడ DB అని కమెంట్ చేయండి. మీకు SQL నోట్స్ కావాలనుకుంటే దాని గురించి నోట్స్ కోసం ఒక వీడియో చేస్తాను, దాంట్లోకి వెళ్ళి మీరు కమెంట్ చేస్తే నేను మీకు SQL నోట్స్ పంపుతాను. MongoDB కావాలంటే MongoDB. రిలేషనల్ డేటాబేస్ వర్సెస్ నాన్ రిలేషనల్ డేటాబేస్ కి డిఫరెన్స్ ఇదన్నమాట.